హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే మాత్రం చాలా బాగున్నాను. సో ఇదైతే మాత్రం వారాహిదేవి నవరాత్రుల్లో 3వ రోజు బ్లాగ్ అండి. అంటే సాటర్డే రోజు అనమాట. ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ అయితే ఇంకా నేను కొంచెం లేట్ అనేది అయ్యిందండి. కొంచెం పిల్లలు అనేది స్కూల్కి అనేది బయలుదేరిన తర్వాత అయితే నేనైతే పూజ మొదలు పెట్టేటప్పటికి 7 ఇలాగ అయ్యిందండి. అంటే ఇంకా పిల్లలకి రెడీ చేసేసరికి ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా కందదీపం అనేది కొంచెం ఇంకా అలా వెలుగుతూనే ఉందండి. ఇంకా నేను కందదీపం అనేది వెలుగుతుంది కదా ఇంకా తీయడానికి అవ్వదు కదా అని చెప్పేసి కొంతసేపు ఆగిన తర్వాత అనేది పూజ అనేది మొదలు పెట్టానండి. ఇంకా పిల్లలకి మొత్తం రెడీ చేసిన తర్వాత అయితే ఇంకా అప్పటికల్లా కందదీపం అనేది కొండ అనేది ఎక్కిపోయిందండి. ఇంకా ఆ తర్వాత మొత్తం తీసేసిన తర్వాత ఇంకా క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ యథావిధిగా మార్నింగ్ పూజ అనేది చేసుకున్నాను అనమాట. తెలుసు కదండి మీ అందరికీ కూడా ముందు వీడియోలో షేర్ చేస్తాను. ఇంక మార్నింగ్ అనేది ప్రసాదం అనేది ఏమీ చేయనండి. ఓన్లీ అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా పెట్టేసి ఇంకా నైట్ అనేది ఏదైనా ప్రసాదం అనేది చేస్తానండి. ఇంకా ఈరోజు అయితే మందార పువ్వులు అనేది ఇంకా బాగా ఎక్కువగా పూసాయండి. మందారాలు, వైట్ మందారాలు, ఇంకా రెడ్ కలర్ మందారాలు. రెడ్ మందారాలు అనేది మా దగ్గర కొంచెమే వస్తాయండి. ఇంక మా పిన్ని అయితే పంపించింది అనమాట. వాళ్ళ దగ్గర చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మామూలుగా అయితే ఇంకా మొత్తం పువ్వులన్నీ తీసేసి ఇంకా నా దగ్గర ఉన్న పువ్వులతో ఇంకా అలంకరించేసాను అనమాట. ఇంకా మందార పువ్వులతో వైట్ ఇంకా రెడ్ కలర్వి. ఇంకా కొన్ని చామంతులు కూడా ఉన్నానండి మొన్న తీసుకొచ్చినవి. సో చామంతులు కూడా కొన్ని ఉంటే ఇంకా అలా ఉంచితే ఫ్రిడ్జ్లో పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇంకా మొత్తం అమ్మవారికి అయితే అలంకరించేసాను అనమాట. ఇంకా మల్లెపూలు అనేది డైలీ ఇంకా పెడుతూ ఉంటానండి. డైలీగా 2-3 మూరలు అయితే అవుతాయి అనమాట మల్లెపూలు అనేది. ఇంకా మార్నింగ్కి ఈవినింగ్ కూడా అమ్మవారికి అయితే సరిపోతున్నాయి అనమాట. సో ఇంకా మార్నింగ్ పూజ అనేది నార్మల్గా ఈరోజు అన్నీ ఎక్కువ మల్లెపూలు, విడి మల్లెపూలు కూడా ఉంచానండి. కొన్ని అచ్చంల టైప్లో చేసుకోవచ్చని. ఇంకా అలాగే సన్నజాజులు కూడా. సన్నజాజులు అన్నీ ఏంటంటే మార్నింగ్కి ఈవినింగ్ కూడా సరిపోతున్నాయండి. అన్ని ఎక్కువగా అయితే పోస్తున్నాయి అనమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా రోజు ఇంకా మన చెట్లు పువ్వులు అనేది ఎక్కువగా రావాలి తల్లి, ఇంకా నీ పూజకి ఇంకా ఎక్కువగా మేము యూస్ చేయాలని అయితే మొక్కుకుంటున్నానండి. ఇంక 9 రోజులు కూడా ఇంక పువ్వులనికి ఇబ్బందిగా ఉండకూడదని అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిన తర్వాత ఈరోజు అయితే అమ్మవారికి అన్ని పువ్వులతో అర్చన చేసుకున్న తర్వాత మల్లెపూలు, సన్నజాజులతో ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసి ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసానండి. ఇంకా మార్నింగ్ పూజ అనేది ఇలా అయ్యిందండి. ఇంకా ఈవినింగ్ పూజ కూడా ఇదే వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను కదా, మార్నింగ్ టు ఈవినింగ్. ఇంకా మార్నింగ్ ఏంటంటే ఓన్లీ పంచహారతి ఇవ్వకుండా ఏకహారతితోని ఇలా రోజు అలాగే శనివారం కదా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి ఈ హారతి అంటే మాత్రం. సో ఇంకా ఆ రోజు ఇంక ఇలా మార్నింగ్ అంటే డైలీగా అమ్మవారికి కూడా ఇస్తున్నాను, వెంకటేశ్వర స్వామి అని కాదు. ఇంకా ఆయనకి కూడా చాలా ఇష్టం కదా ఇంకా ఆ స్వామి వారికి కూడా. ఇంక డైలీగా అయితే పొద్దున్నైతే ఇలా పంచహారతి కాకుండా ఏకహారతి టైప్లో ఇచ్చేసి ఇంక సాయంత్రం అనేది పంచహారతి అనేది ఇస్తున్నానండి ఇంకా ముత్యాలతోని. ఇంకా మార్నింగ్ పూజ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా సాయంత్రం అనేది కొంచెం మనకి 9 లోపు అనేది పూజ అనేది చేసుకోవచ్చటండి. కానీ నేను 9 దాకా ఏమి ఉండట్లేదు. ఇంకా 7కి ఇలా మొదలు పెట్టేసి ఇంకా 8 కల్లా అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. మరి 9 దాకా అయితే మరి కొంచెం లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అనేది మొత్తం దీపాలన్నీ కూడా కొండెక్కేసాయండి. ఇంకా మొత్తం పువ్వులన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా సాయంత్రం కూడా సన్నజాజులు పోస్తాయని చెప్పాను కదండి. ఇంకా సాయంత్రం కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా మార్నింగ్ చేసినవన్నీ క్లీనింగ్ అనేది చేసిన తర్వాత ఇంకా సాయంత్రం దీపారాధన అయితే చేస్తున్నానండి. అంటే 7 ఇలా అవుతుందండి నా పూజ నేను మొదలు పెట్టేటప్పటికి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు కానీ అందరూ చెప్పింది అయితే మనం పాటించలేం కదండి. ఒకళ్ళది అయితే నేను పాటిస్తున్నాను అనమాట. ఒకళ్ళు చెప్పిందే. సో చాలా బాగా చెప్తారండి ఆవిడైతే మాత్రం. ఇంకొక వీడియోలో మీకు ఆవిడ గురించి అయితే షేర్ చేస్తాను, చాలామందికి తెలిసే ఉంటారు. ఇంకా ఈరోజైతే ఇంకా సాయంత్రం అనేది ఇంక ఇలా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంక సాయంత్రం అనేది కుంకుమ పూజ అనేది చేస్తున్నాను కదండి. ఎలాంటి ఆటంకాలు రాకుండా అమ్మవారికి అయితే ఇంకా 3వ రోజు పూజ కూడా కంప్లీట్ అయితే అవుతుందండి. ఇంకా దేవుడి దయవల్ల అయితే ఇంకా 6 రోజులు అయితే ఉందండి. సో ఇంకా ఈ 6 రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు అయితే రాకూడదండి అనుకుంటున్నానండి. ఇంకా నాకైతే ఈ మధ్యలో ఇంకా ఏమైనా వస్తుందేమో అని చాలా భయం వేస్తుంది. ఇంకా అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రాకూడదని చెప్పేసి. ఇంకా అమ్మ దయ వల్ల ఏమవుతుందో ఇంక చూడాలి. ఇంకా సాయంత్రం అనేది ఇంకా నార్మల్ పూజలా కాకుండా కుంకుమ పూజ అనేది చేస్తున్నానండి. నేను పీఠం అది పెట్టట్లేదని చెప్పాను కదండి. ఇంకా పూజ రూమ్లో ఇలా చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే పీఠం అనేది పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట. కంపల్సరీగా అమ్మవారికి అయితే నిమ్మకాయ అనేది పెట్టాలటండి. ఒక్క నిమ్మకాయ అయినా, అమ్మవారికి నిమ్మకాయ దండ అంటే చాలా ఇష్టమట. కానీ ఒక్క నిమ్మకాయని పెట్టుకుంటున్నాను అనమాట, రోజుకి ఒక నిమ్మకాయ అనేది. ఇంకా ఈ నిమ్మకాయని ఏంటంటే ఇంకా మనకి ఇంట్లో బళ్ళు ఉంటాయి కదండి. సో బండికైనా లేదంటే మన ఇంటి గుమ్మంకి సింహద్వారంకి ఉంటాయి కదండి.
ఇంకా అలా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఏమైనా మనకు ఆరోగ్యం అనేది కొంచెం బాగోపోయినా నార్మల్గా నిమ్మకాయ టైప్ నీళ్ళు కూడా తాగొచ్చు అంట పంచదార వేసుకొని. అయితే నేనైతే ఇంకా ట్రై చేయలేదు. ఇంకా నేను పెట్టినవి 2 నిమ్మకాయలు అయితే ఒకటి బండికి ఇంకోటి ఇంటికి అయితే కట్టేసామన్నమాట. సో ఇంకా ఈరోజు వీడి నిమ్మకాయ అనేది ఇంకా మేము మొత్తం ఇంట్లో అందరం కలిసి కలుపుకొని అయితే తాగేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రం అమ్మవారిది ఇంకా అష్టోత్తరాలు ఉంటాయి కదండి, 108 నామాలు. సో అవైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా అవి వింటూ కూడా నేను ఇంకా కుంకుమ పూజ అనేది చేసుకుంటున్నానండి. చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా అసలు ఈవినింగ్ పూజ అనేది ఇంక చెప్పవసరం లేదు, ఇంక చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ కంట. మార్నింగ్ కూడా కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళడం అన్నీ కూడా ఉంటాయి కనుక హడావిడిగా ఉంటుంది. వాళ్ళు కొంచెం వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు. కానీ ఇంకా అమ్మవారి పూజ అనేది చాలామంది 4 లోపు అనేది చేసేయాలి, 5 లోపు అనేది చేసేయాలి అంటున్నారండి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. కానీ నాకైతే అప్పటికి వీలవ్వట్లేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే వీలవుతుంది. నిన్నైతే మాత్రం కొంచెం మార్నింగే చేశాను, ఇంకా 5కి ఇలా చేసేసాను. కానీ ఈరోజు అయితే మాత్రం చాలా లేట్ అయ్యిందండి, 7 అయిపోయిందనమాట. పిల్లలు వెళ్ళినంత వరకు అయితే నాకు అవ్వట్లేదు అనమాట. ఇంకా అమ్మదయ్య వల్ల అందరూ వీలవుతుంది కదండి, ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు పూజలు అనేది. సో నేనైతే ఇలా చేసుకుంటున్నానండి. ఇంకా అమ్మవారి దయ ఇంకేమవుతుంది చూడాలి. సో ఇంకా సాయంత్రం కూడా కుంకుమ పూజ అనేది చేసుకొని ఇంకా ఈరోజు అయితే మాత్రం ప్రసాదం అమ్మవారికి అయితే పెడుతున్నానండి. సో ఈరోజు అయితే చక్కెర పొంగల్ అనేది చేశానండి. ఇంకా రోజుకొక ప్రసాదం అనేది ఇంకా పెడుతున్నాను అనమాట. సేమ్ మనము చేస్తాం కదండి, ఇంకా దుర్గాదేవి నవరాత్రుల టైప్లోనేనండి. ఇంకా అమ్మవారికి నచ్చినవి, ఇంకా ఆవిడకి నచ్చిన వంటలతో పాటు ఏదో ఒక ప్రసాదం అనేది మనం ప్రత్యేకించి అమ్మవారికి అనేది 9 రోజులు నవరాత్రులు చేస్తాం కదండి. ఇంకా అవి చిలకడ దుంపలు వాటితో పాటు మనం ఇంకా ఏదైనా ప్రసాదం అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే మాత్రం ఇంకా అమ్మవారికి బెల్లంతో చేసిన ఏ ప్రసాదం అన్నా ఇష్టమే కదని చెప్పేసి ఇంకా బెల్లంతోనైతే ఇంకా వరుసైన 3 రోజులు కూడా బెల్లంతో చేసినవి పెట్టానండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా నేను చేశాను అనమాట. ఇంక ఈ ప్రసాదం అనేది చాలా బాగుందనమాట, అమ్మవారికి చాలా నచ్చుతుంది అని చెప్పేసి. ఇంకా కొంచెం నెయ్యి అనేది ఇంకా ఇష్టం కదండి, కొంచెం నెయ్యి అనేది ప్రసాదం తీసేసి ఒక గిన్నెలోకి, తర్వాత దానిపైన నెయ్యి వేస్తే మంచి వాసన అనేది వస్తుందండి మనం పెట్టేటప్పుడు అయితే మాత్రం. సో ఇదండి ఈరోజు నా పూజ అనేది 3వ రోజు అనేది ఇలా కంప్లీట్ అనేది అయిపోయిందనమాట. ఇంకా మిగిలిన ఇంకా 6 డేస్ కూడా ఇలాగే అయిపోవాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా యథావిధిగా పంచహారతి అనేది ఇచ్చేసి ఇంకా లాస్ట్లో అనేది హారతి అనేది ఇచ్చేస్తున్నానండి. నేను 9 రోజులు కొబ్బరికాయ అనేది కొట్టట్లేదండి. ఇంకా నిన్న కొట్టాను కదా శుక్రవారం రోజు, ఇంకా వీలుని బట్టి నేను కొట్టుకుంటున్నాను, ప్రతిరోజు కొట్టట్లేదు అనమాట. అంటే లాస్ట్ రోజైనా కొట్టుకోవచ్చు, లేదంటే ఫస్ట్ రోజైనా కొట్టుకోవచ్చు అని చెప్పారనమాట. ఇంకా నాకు ఫస్ట్ రోజు అనేది వీలు అవ్వలేదు, ఇంక శుక్రవారం రోజు అనేది వీలైంది. సో ఆ రోజు అయితే కొట్టాను అనమాట. ఇంకా ఈరోజు అయితే తీసుకురాలేదు, ఇంక కొట్టలేదు అనమాట. సో అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.